नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज से तेलुगु देशम पार्टी कर्नूल इंचार्ज टीजी भरत ने भरोसा यात्रा बज़रिए साइकिल का आगाज़ किया है। इस मौके पर उन्होंने अपनी साइकिल यात्रा का आगाज़ करते हुए मीडिया से बातचीत करते हुए अवाम से बातचीत करते हुए कहा कि कामयाबी को ही अहम मकसद बनाते हुए जिस तरीके से सुपर 6 जो मैनिफेस्टो जारी की है तेलुगु देशम हुकूमत, उसी के तहत करनूल के लिए भी सुपर 6 मैनिफेस्टो बनाकर अवाम में टीजी भरत आ पहुँचे हैं। इस मौके पर उन्होंने अपनी साइकिल यात्रा का आगाज़ किया। ये साइकिल यात्रा श्री लक्ष्मी नरसिम्हा स्वामी टेम्पल से होते हुए जो बड़ी मार्केट के करीब है आगाज़ हुआ। इस मौके पर उन्होंने अवाम से मुलाकात की और बहुत खुले अंदाज में उन्होंने करनूल की तरक्की को लेकर बातचीत की। इस मौके पर ये यात्रा जो श्री लक्ष्मी नरसिम्हा स्वामी टेम्पल से होते हुए संस्कृत पाठशाला जहाँ पर वेद सिखाए जाते हैं उन तलबा से भी जो है उन्होंने दुआओं की दरख्वास्त करते हुए उनका आशीर्वाद लेते हुए नागेश्वरा स्वामी टेम्पल से होते हुए मुंसिफ कोर्ट, चैम्बर ऑफ कॉमर्स, डॉक्टर अंबेडकर सर्किल, विक्ट्री टॉकीज़ और इसी तरीके से चिन्ना अमरावरी शाला, इसी तरीके से चौक, मासूम बादशाह दरगाह जो है पहुंची। मासूम बादशाह दरगाह में खुसूसी दुआएं की गई, फातिहा ख़्वानी पेश की गई। इस मौके पर लाल मस्जिद से होते हुए दरवेश कादरी दरगाह, किड्स वर्ल्ड सर्किल, राज विहार और आखिर में ये यात्रा मोरिया इन तक पहुंची। इस मौके पर टीजी भरत ने बताया कि वो करनूल की तरक्की के लिए हर मुमकिन काम अंजाम देंगे और करनूल के बेरोज़गार नौजवानों को रोज़गार फराहम करने के लिए खुसूसी इंडस्ट्रीज़ लाने की कोशिश करेंगे। उन्होंने कहा कि तेलुगु देशम पार्टी को एक मौका देकर उन्हें कामयाब करें और आने वाले इंतखाबात में उन्हें कामयाब करते हुए रियासत की तरक्की को यकीनी बनाएं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके।
దుర్గేష్ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిందానికి మినరల్ వాటర్ ప్లాంట్ చేయించడానికి దుర్గేష్ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన ప్రజలలో మన మినరల్ వాటర్ ప్లాంట్స్ కి మనకి గవర్నమెంట్ సౌకర్యం మన మినరల్ దాదాపు 2011-12 నుంచి ఏర్పాటు చేయడం జరిగిందో దానిలో అన్నింటికీ కూడా వాళ్ళు వాటర్ ఇది ఇవ్వాలి. బట్ కొన్ని చోట్ల నీళ్ళు ఇవ్వకుండా చెప్పినట్టుగా పని చేయకుండా మాకు చాలా ప్రాబ్లం పెట్టడం జరిగింది. అందుకనే కొన్ని చోట్ల మినరల్ వాటర్ ప్లాంట్స్ పనిచేయడం జరుగుతాయి. ప్లస్ బిల్డింగ్స్ కూడా 20 కోటి డెమాలిష్ కొత్తగా చేస్తామని చెప్పి. సో దీనికి ఎవరికి నష్టమైంది మీరు ఆలోచించారా? ప్రజలందరూ ప్రజలకే కదా. ఇప్పుడు ఇది ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రజల కోసం పెట్టిండేది. ఆ నీళ్లు ప్రజలు చల్ల నీళ్ళు తాగొచ్చు, క్లీన్ వాటర్ తాగొచ్చు అని చెప్పి మనం పెట్టినాం. ఇక్కడ కూడా దుర్గేష్ శర్మ గారిని రిక్వెస్ట్ చేసి లేకపోతే కష్టం అంటే లేదు సార్ మేము వాటర్ ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ చేసేదానికి అవకాశం ఇచ్చిన దానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మనకి ఎన్నో దానాలు చేస్తాం. ఈ క్లీన్ వాటర్ ఇచ్చేది వన్ ఆఫ్ ద బెస్ట్. మా దాంట్లో మా టీజీవీ గ్రూప్ నుంచి స్కీమ్స్ లో ఏదైతే ఇచ్చినామో డొనేషన్స్ నా వరకు ఇది క్లోజ్ టు మై హార్ట్. అంటే చాలా గుండెకి దగ్గర ఉండే స్కీమ్ తన అనమాట. ఎందుకంటే ప్రజలకి బాగా ఉపయోగపడేవారు. చాలా చోట్ల వాటర్ ని ఇళ్ళకి తీసుకుపోయి బిందెలు తెచ్చుకొని నీళ్ళు నింపుకొని పోయేవాళ్ళు క్లీన్ వాటర్ ఇచ్చేది. సో దీనికి నిజంగా నాకు చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ డొనేషన్స్ లో ఇది మోస్ట్ క్లోజ్లీ అసోసియేటెడ్ ఏమంటే మినరల్ వాటర్. బట్ ఏదైతే అది 3 కోట్ల పైన నేను ఖర్చు పెడుతున్నాను. దీనికి అన్ని తెలుసుకున్నాను. ఎవరికన్నా డౌట్లు ఏమన్నా ఉంటాయి లాస్ట్ 10 ఏళ్లలో ముందుపడిపోయింది. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భరోసా ఇవ్వాలా నెక్స్ట్ 2024 నుంచి 29 యాత్ర ప్రారంభించడం జరిగింది. మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తారని చెప్పి ఆశపడుతున్నా. ఎందుకంటే నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఏ రకంగా పని చేయగలను మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ కర్నూలు ప్రజలు ఎంత మనసుండే వాళ్ళంటే అవుట్ సైడ్ ఉండే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వాలని మన కార్యకర్తలకి తెలుగుదేశం కాదు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకసారి నా పనితీరు మన జనసేన వచ్చేది ఖచ్చితం. ఇక్కడ కూడా నాకు అవకాశం ఇచ్చిన